అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. బావిలో ఉన్నటువంటి యూసుఫ్ అలైహిస్సలాంను బయటకు లాగారు. బయటకు లాగి చూడగా ఒక అందమైన దృఢమైన యువకుడు కనపడ్డాడు. అతడిని బానిసగా అమ్మితే చాలా డబ్బు వస్తుందని భావించారు. వెంటనే ఆయన్ను ఇనుప సంకెళ్లతో నిర్బంధించారు. ఆయన్ను అక్కడి నుండి సుదూరాన ఉన్న ఈజిప్టుకు తీసుకొని వెళ్ళారు. ఈజిప్టు నగరంలో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. చాలా అందమైన దృఢమైన ఒక బానిస యువకుడు అమ్మకానికి ఉన్నాడన్న వార్త నగరమంతా పాకిపోయింది. బానిసల బజారులో వందలాది మందిగా గుమిగూడారు. కొందరు కేవలం చూడ్డానికి వచ్చారు, కొందరు వేలం పాడడానికి వచ్చారు. కూలీనులు, సంపన్నులు అందరూ మేడలు నిక్కించి ఆయన్ను చూస్తున్నారు. చివరకు గవర్నర్ గారు యూసుఫ్ అలైహిస్సలాంను కొనుక్కున్నాడు. యూసుఫ్ అలైహిస్సలాంను ఆయన తన భవనానికి తీసుకువెళ్ళాడు. గవర్నర్ అజీజ్కు పిల్లలు లేరు. అతను తన భార్యతో, ఈ కుర్రాడిని జాగ్రత్తగా చూసుకో. ఈ కుర్రాడు ఒకరోజు మనకు చాలా పెద్ద అదృష్టాన్ని కలుగజేస్తాడని నా నమ్మకం. కనీసం మనం ఇతడిని మన పుత్రుడిగానైనా దత్తత తీసుకోవచ్చు అని చెప్పాడు. యూసుఫ్ అలైహిస్సలాంను బంధించి ఉన్న సంకెళ్ళు విప్పమని అజీజ్ తన సేవకులను ఆదేశించడం చూసి యూసుఫ్ అలైహిస్సలాం ఆశ్చర్యపోయారు. యూసుఫ్ అలైహిస్సలాంతో మాట్లాడుతూ తన నమ్మకాన్ని వమ్ము చేయవద్దని, మంచిగా మసలుకుంటే ఆయన్ను బాగానే చూడడం జరుగుతుందని అజీజ్ హామీ ఇచ్చారు. యూసుఫ్ అలైహిస్సలాం చిరునవ్వుతో తనను కొనుక్కొని ఆదరించిన గవర్నర్కు కృతజ్ఞతలు చెప్పారు. తాను విశ్వాసపాత్రునిగా ఉంటానని చెప్పారు. ఇక్కడ యూసుఫ్ అలైహిస్సలాంకు కాస్త ఆశ్రయం లభించింది. బాగా చూసుకునే ఆదరువు లభించింది. ఆయన అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవితంలో ఎదురయ్యే సంఘటనల పట్ల ఆలోచించసాగారు. కొన్ని రోజుల క్రితం తాను ఒక చీకటి బావిలో బ్రతికే ఆశ లేని పరిస్థితిలో ఉన్నారు. తర్వాత తనను కొందరు కాపాడారు, కానీ ఇనుప సంకెళ్లతో బంధించారు. ఇప్పుడు ఒక విలాసవంతమైన భవనంలో తాను స్వేచ్ఛగా తిరుగాడుతున్నారు. ఆహారానికి ఎలాంటి కొదువ లేదు. కానీ ఆయన తల్లిదండ్రుల కోసం, సోదరుడు బిన్యామిన్ కోసం పరితపించసాగారు. వారిని గుర్తు చేసుకొని రోజు దుఃఖించేవారు. గవర్నర్ గారి భార్యకు వ్యక్తిగత సేవకునిగా ఆయన నియమించబడ్డారు. ఆయన చాలా విధేయంగా పనిచేసేవారు. నమ్రత, సహనం, మృదు వైఖరి కలబోసిన ఆయన అందరి హృదయాలు చూరగొన్నారు. గవర్నర్ అజీజ్కు కూడా ఆయన్ను చాలా అభిమానించసాగారు. చాలా కాలం గడిచిన కొద్దీ ఆయన ఒక తెలివైన, జ్ఞాన సంపన్నుడైన యువకునిగా ఎదిగారు. ఆయనలోని సుగుణాల కారణంగా అల్లాహ్ ఆయనకు వివేకాన్ని, విజ్ఞతను ప్రసాదించాడు. ఆయన చాలా అందమైన వారు. ఆయన సౌందర్యం పట్టణంలో చర్చనీయాంశమైంది. కవులు ఆయన్ను తాము చూసిన అత్యంత అందమైన వ్యక్తిగా కీర్తిస్తూ కవితలు అల్లసాగారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు దాన్ని చూడడానికి రాసాగారు. అనేక మంది కన్యలు, కులీన కుటుంబాలకు చెందిన స్త్రీలు ఆయన్ను స్వంతం చేసుకోవాలని కలలు కనసాగారు. కానీ ఆయన ఎన్నడూ ఎలాంటి అనుచితమైన చేష్టలకు పాల్పడలేదు. ఎల్లప్పుడూ మర్యాదగా, నమ్రతగా వ్యవహరించేవారు. త్వరలోనే ఆయనకు జీవితంలో మరో పరీక్ష ఎదురైంది. అందమైన యూసుఫ్ అలైహిస్సలాం సౌందర్యం గవర్నర్ భార్య జులేఖాను నిలవనీయలేదు. ఆయన పట్ల వెర్రి వ్యామోహం వల్ల ఆమె నిద్రలేని రాత్రులు గడిపింది. ఆయన పట్ల ప్రేమలో మునిగిపోయింది. తాను అమితంగా ప్రేమించే వ్యక్తి అంత దగ్గరగా ఉన్నప్పటికీ కనీసం తాకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఆమెకు భరించరానిదయ్యింది. అయితే ఆమె బరితెగించిన స్త్రీ కాదు. ఆమెకు ఉన్న హోదా, అంతస్తుల ద్వారా ఆమె తాను కోరిన పురుషుడిని పొందగలదు. ఆమె చాలా తెలివిగలిగిన, అందమైన స్త్రీ. అందుకే గవర్నర్ కావాలని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల సంతానం కలగకపోయినా ఆయన మరో పెళ్లి చేసుకోలేదు.
ఆమెను అంతగా ప్రేమించేవాడు. యూసుఫ్ అలైహిస్సలాం పట్ల ఆకర్షణను తట్టుకోలేని జులేఖా ఒకరోజు అందంగా ముస్తాబు చేసుకొని యూసుఫ్ అలైహిస్సలాంను తన శయనాగారానికి రమ్మని పిలిచింది. ఆయన రాగానే లోపలి నుంచి తలుపులు మూసి నేను నీకోసమే ఉన్నానని తన కోరికను వెళ్ళగక్కింది. యూసుఫ్ అలైహిస్సలాం నిర్ఘాంతపోయారు. ఈ ప్రలోభం చాలా బలమైనది. దీన్ని తిరస్కరించడం సాధారణమైన విషయం కాదు. పూర్తి యవ్వనంలో ఉన్న యూసుఫ్ అలైహిస్సలాం మనసులో నైతికమైన ఆలోచనలే కదలాడాయి. నన్ను కన్న కొడుకులా చూస్తున్న గవర్నర్ గారి గౌరవ మర్యాదలను ఎలా భంగపరచగలను అన్నారు. అల్లాహ్ క్షమించుగాక. మీ భర్త నాకు యజమాని. ఆయన నన్ను చాలా బాగా చూస్తున్నారు. చెడుగా వ్యవహరించిన వారికి ఎలాంటి మంచి జరగదు అని జవాబిచ్చారు. స్త్రీల దుర్మార్గపు ఆలోచనల నుంచి తనను కాపాడమని ఆయన దేవుణ్ణి శరణు కోరారు. యూసుఫ్ అలైహిస్సలాం తిరస్కారం ఆమె వాంఛను మరింత పెంచింది. ఆయన బయటకు వెళ్ళడానికి తలుపులు తీస్తుండగా ఆమె వెనక నుంచి పరుగున వెళ్ళి ఆయన చొక్కా పట్టుకుంది. గట్టిగా లాగడం వల్ల ఆయన చొక్కా చిరిగిపోయింది. చిరిగిన చొక్కా ముక్క ఆమె చేతిలో ఉండిపోయింది. అప్పుడే యూసుఫ్ అలైహిస్సలాం తలుపు తెరిచారు. ఎదురుగా ఉన్న గవర్నర్ అజీజ్ నిలబడి ఉన్నారు. ఆ తెలివైన ఆ స్త్రీ వెంటనే తన స్వరాన్ని మార్చి తన చేతుల్లో చిరిగిపోయిన చొక్కా ముక్కను భర్తకు చూపిస్తూ నీ భార్య పట్ల చెడుగా వ్యవహరించిన వ్యక్తికి శిక్ష ఏమిటి అని ప్రశ్నించింది. యూసుఫ్ అలైహిస్సలాం తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతూ అందుకు రుజువుగా ఆ చొక్కా ముక్కను చూపించింది. తాను అమాయకురాలినని, యూసుఫ్ అలైహిస్సలాం తనను లొంగదీయడానికి ప్రవర్తించాడని ఆరోపించింది. యూసుఫ్ అలైహిస్సలాం మొదట దిగ్భ్రాంతికి గురయ్యారు. తర్వాత జరిగినది అజీజ్కు వివరించే ప్రయత్నం చేశారు. అయితే మూసి ఉన్న తలుపుల వెనుక ఏం జరిగిందో యూసుఫ్ అలైహిస్సలాంకు జులేఖాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. అజీజ్ వెంటనే జులేఖా సోదరునితో మాట్లాడారు. జులేఖా సోదరుడు నిజాయితీ, తెలివితేటలు కలిగిన వ్యక్తి. ఆయన జులేఖా కథనాన్ని, యూసుఫ్ అలైహిస్సలాంతో చెప్పిన మాటలను విన్నాడు. తన అభిప్రాయాన్ని చెబుతూ సేవకుని చొక్కా ముందు భాగం చిరిగిపోయి ఉంటే జులేఖా చెబుతున్నది నిజం. అతడు ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడని చెప్పాలి. అలా కాక అతని చొక్కా వెనుక భాగం చిరిగి ఉంటే జులేఖా అబద్ధం ఆడుతోంది అన్నాడు. చివరిగా చొక్కాను పరిశీలిస్తే ఆమె చెప్పేది అబద్ధమని స్పష్టంగా తెలిసింది. నిరాశ, నిస్పృహలకు గురైన ఆ భర్త ఆమెతో సిగ్గు మీ స్త్రీల మాయోపాయాలు అన్నాడు. న్యాయప్రియుడైన అజీజ్ వెంటనే తన భార్య ప్రవర్తనకు యూసుఫ్ అలైహిస్సలాంకు క్షమాపణలు చెప్పారు. యూసుఫ్ అలైహిస్సలాంపై అసత్యపు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు వేడుకోవాలని తన భార్యకు కూడా ఆదేశించారు. అయితే సేవకులతో నిండిన అలాంటి భవనంలో జరిగిన ఈ సంఘటన ఒక రహస్యంగా ఉండటం సాధ్యం కాదు. ఈ కథ ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది. జులేఖా ప్రవర్తన సిగ్గుమాలినదిగా స్త్రీలు మాట్లాడుకోసాగారు. ఒక గవర్నర్కు భార్యగా ఉండి ఒక బానిసతో ప్రేమ వ్యవహారాన్ని నడపాలనుకోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు జులేఖాను చాలా బాధించాయి. ఒకరోజు అందరూ మహిళలను విందుకు పిలవడం జరిగింది. అందరూ మహిళలు విందుకు వచ్చారు. విందు ప్రారంభమైంది. రకరకాల ఫలాలు వారి ముందు ఉన్నాయి. వాటిని కోయడానికి పదునైన కత్తిని వారి ముందు ఉంచడం జరిగింది. కానీ వారు యూసుఫ్ అలైహిస్సలాంను చూసి ఫలాలకు బదులుగా వారి చేతులను కోసుకోవడం జరిగింది. ఆయన అందాన్ని చూసి వారందరూ మంత్రముగ్ధులైపోయారు.